నేను పంతులు గారిని కలిశాను. జాతకాలు కలిసినా కలవలేదని చెప్పమన్నాను. అతన్ని డబ్బుతో కొనేశాను. సుజాత, నీకింతకు ముందే చెప్పాను. ఇప్పుడు నీకు తోడుగా వసుమతిని కూడా తయారు చేస్తున్నావా? అందరం ఒక దారిలో వెళుతుంటే మీరిద్దరూ వేరే దారిలో వెళుతున్నారు. ఇక నుంచి ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. ఈరోజు ఎలాగైనా 6 100 100 150 ఎలాగైనా చక్రిని కలవాల్సిందే, కలిసి మాట్లాడాల్సిందే. ఇది జరిగే వరకు నేను ఇంటికి రాను. ఎలా అక్క? ఇప్పుడు వాళ్ళ ఇంటికి శిరీష కూడా వచ్చింది. కష్టమవుతుంది. కష్టమో నష్టమో ఇది నా ప్రాబ్లం. ఇది సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ని పెంచుకుంటూ వెళ్ళిందని అవుతాను. నాన్నకి కొత్త తలనొప్పిని తీసుకొచ్చిందని అవుతాను. నీ ఇష్టం అక్క, నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను గ్రూప్ 2 ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను. ఎంత బాగా రాశానంటే నాకు ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. అందుకే మీరు గుర్తొచ్చి రిజల్ట్స్ రాకముందే మిమ్మల్ని కలిసి బ్లెస్సింగ్ తీసుకుందామని వచ్చాను. వెరీ గుడ్ శిరీష. పెద్దల మీద ఎంత గౌరవం ఉంటే ఇలా కలవడానికి వస్తావో చెప్పు. పోన్లేమ్మా, మేము నిన్ను ఇబ్బంది పెట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా మా పెద్దరికాన్ని ఇంకా గుర్తిస్తూనే ఉన్నావు, మమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నావు. ఆంటీ, ఇప్పుడు ఏం జరిగిందని మిమ్మల్ని ద్వేషించాలి? పెళ్లి సంబంధం అని మీ ఇంటికి వచ్చిన నాకు మీలాంటి మంచి ఫ్యామిలీ పరిచయం అయింది. నా బ్యాడ్ లక్, నాకు ఒకటే అమ్ముంది. కానీ చక్రికి మీలాగా 6 అమ్మలు ఉన్నారు. అందుకే ఎప్పుడు మీరే గుర్తొస్తూ ఉంటారు. మీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది. ఆంటీ, నేను గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిన ఆనందంలో మీ అందరికి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకులేమ్మా, ఏకంగా రిజల్ట్స్ వచ్చాక సెలబ్రేట్ చేసుకుందాం. ప్లీజ్ ఆంటీ, ఈ వంకతో అయినా ఈ ప్రియమైన అమ్మలతో కాసేపైనా స్పెండ్ చేసిందని అవుతాను. కాదనద్దా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, పదండి వెళదాం. అమ్మాయి అంత ప్రేమగా అడుగుతుంటే కాదని ఎలా అనగలం? చక్రి కూడా మనతో పాటు వస్తాడు. ఏం చక్రి, నీకు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాల్సిన పనుందా? అనసూయ నన్ను ఎందుకు అర్జెంటుగా కలవాలని వచ్చింది? ఏదైనా ప్రాబ్లమా? ఏమై ఉంటుంది? చక్రి, ఏం నాన్న ఆలోచిస్తున్నావు? మాతో వస్తున్నావా? నీకేదైనా పనుందా? శిరీషతో బయటికి రాగలవా? లేక నీకేదైనా పనుందా? అబ్బే లేదమ్మా, వస్తాను. మీరందరూ వెళ్దామంటే వెళ్దాం. పదండి. పదండి ఆంటీ. ఈ టైంలో ఈ అమ్మాయి వచ్చి బయటికి వెళ్దామనడం, జానకమ్మ పదమని బయలుదేరడం, మనమేమో గంగరెద్దుల తలుపుతూ వెనకాలే వెళ్ళటం. ఏంటక్క ఇది? ఏం చెప్పమంటావు వసు? తెగిపోయిన తాడుని తెంపేయకుండా కాలికి చుట్టుకోవటం అంటే ఇదే. దీనివల్ల చక్రి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. మనసులో ఒకరిపై ఇష్టాన్ని పెట్టుకుని ఇంకొకరితో సావాసం చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా మరి. ఆంటీ, మీరు కూడా రావాలి.
అమ్మా అనసూయ, బాగా దొరికావే. నువ్వేమో చక్రిని వద్దలో, నేనేమో నిన్ను కలవనివ్వను. నువ్వు పాపం ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, నేనేమో చక్రితో పాటు దర్జాగా కారులో ఉన్నాను. ఈ అమ్మలంతా నా వెనక తిరిగేటట్టు చేసుకుంటున్నాను. నా వెనక 6 అమ్మల సైన్యం ఉంది, నీ వెనక ఒక్క చక్రియే ఉన్నాడు. నేనే మెజారిటీలో ఉన్నాను అనసూయ. బాయ్ అనసూయ, బాయ్. ఆటో ఆ కార్ను ఫాలో. ఓ, ఆటోలో వస్తున్నావా? ఓ అనసూయ, జిడ్డులాగా పట్టుకొని వదలకుండా చీదించుకుంటూ వస్తున్నావా? రా రా, కమోన్. నిన్ను కష్టాలు పెట్టడానికి నేనున్నాను కదా. పాపం అనసూయ, ఇప్పటికిప్పుడు ఏం సాధించేద్దామని? అయ్యో, కార్ వెళ్ళిపోతుంది, త్వరగా పోని వెయ్యా. పానీపూరి బండి, పానీపూరి చాలా బాగుంటుంది. మీకేం ఇబ్బంది లేకపోతే ఇక్కడ తిందామా? నీ ఇష్టమే మా ఇష్టమమ్మా. చక్రి, ఆ బండి దగ్గర కారాపు. అలాగే అమ్మా. బాబు, ఇక్కడే దూరంగా ఆపేసే, కార్ దగ్గర వెళ్ళకు. ఇక్కడిక్కడే స్టాప్ స్టాప్ స్టాప్. అక్క, ఇంతమంది ముందు మనం చక్రీ భావన కలవడం చాలా కష్టం అనిపిస్తుంది. మన అనవసరంగా శ్రమ తీసుకుంటున్నా అనిపిస్తుంది అక్క. లేదు తేజ, ఎలాగైనా జరిగింది చక్రితో ఇవాళ చెప్పాలి. నాన్న కోసమైనా రిస్క్ తీసుకోవాలి. బాబు, అందరికీ కట్లెట్ ఇవ్వు. ఆంటీ, ఇది నా ట్రీట్. నేనే ఆర్డర్ చేయాలి, నేనే బిల్ కట్టాలి. బాబు, అందరికి ఒక్కో ప్లేట్ కట్లెట్ ఇచ్చి. శిరీష, ఏంటి అలా చూస్తున్నావు? ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారా?
నాకు తెలిసిన వాళ్ళు కాదు, నీకు తెలిసిన వాళ్ళు. ఏం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అనిపిస్తేను, కానీ మనకి సంబంధించిన వాళ్ళు కాదులే. ఓ శిరీష హా? నువ్వు కూడా తీసుకోమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. చక్రి, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. ఒక్క నిమిషం. చెయ్యి చెయ్యి. ఇప్పుడు ఎలా కాల్ వస్తుందో చూద్దాం. చక్రి, ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి. ఏంటక్క, చక్రి బాబు రియాక్ట్ అవ్వట్లేదా? అదే అర్థం కావట్లేదురా. కనీసం ఫోన్ తీసి ఫోన్ వైపు కూడా చూడట్లేదు. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా నా మీద పగబట్టావు? నీకు ఆ దేవుడు కూడా హెల్ప్ చేయడే. ఏదైనా మంచైనా చెడైనా చేయగలిగేది నేనే. ఇప్పుడు చూడు. హలో చక్రి. చక్రి, ఓహో, అమ్మల ముందు మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తుందని మాట్లాడకుండా వింటున్నావా? థ్యాంక్ గాడ్, ఫైనల్గా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు. నాకంతే చాలు. నీకు ఆ రోజు నా మీద కోపం వచ్చే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నా వల్ల ఎన్ని తప్పులు జరగడానికి నా వెనకుండి నన్ను కావాలని బుక్ చేసింది ఎవరూ కాదు, మా అమ్మే. అవును చక్రి, మీరొచ్చి జాతకాలు తీసుకొని వెళ్ళాక కూడా అమ్మ పంతులు గారింటికి వెళ్ళి డబ్బులు ఇచ్చింది. నా జాతకంలో నీ జాతకంలో దోషాలున్నాయని పెళ్లి జరగడం కష్టం అని చెప్పమని చెప్పి మ్యానిపులేట్ చేస్తుంది. ఈ విషయం నీకు చెప్పాలని నేను పొద్దున్న నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. ఈ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావో నాకు తెలీదు. నేను నీ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. చెప్పు చక్రి. చక్రి, మాట్లాడవే. ఓ నాకు అర్థమైంది. వెనకాల అమ్మలు వింటారని మాట్లాడలేకపోతున్నావా? అయితే నువ్వు ఒక పని చేయి. నువ్వు నాకు మెసేజ్ పెట్టి, అప్పుడు నేను రిలాక్స్ అవుతాను. నువ్వు అనుకున్నది సాధించావు అక్క. ఎలా అయినా చక్రికి నీ మనసులో మాట చెప్పేయగలిగావు. ఓహో అనసూయ, మీ అమ్మే నీకు శత్రువు అన్నమాట. మీ అమ్మ చిచ్చు పెడితే నేను ఆ మంటలో పెట్రోల్ పోస్తా. ఇప్పుడు చూడు నీకు ఏం మెసేజ్ పెడతానో, ఎలా ఇరికిస్తాను.
నాకంతా అర్థమైంది అనసూయ. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు పంతులు గారింటికి వచ్చేసేయ్, నేను అక్కడికి వచ్చేస్తాను. మనిద్దరం కలిసి పంతులు గారిని కలుద్దాం. మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. బాయ్ చక్రి. తేజ, చక్రి ఏదో మెసేజ్ పంపించాడు, చూద్దాం. ఇప్పుడు మొదలవుతుంది ఆట. శిరీష, మమ్మల్ని పిలిచి నువ్వు ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎలా? సారీ ఆంటీ, ఫ్రెండ్ కి అర్జెంట్ గా మెసేజ్ పెట్టాల్సి వచ్చి వెళ్ళాను. సరే తిను. థ్యాంక్ యూ చక్రి. ఇంకోటి ఇవ్వమ్మా. నువ్వు ఒక పని చేయి, పంతులు గారింటికి వచ్చేసి నేను అక్కడికి వచ్చేస్తాను. థ్యాంక్స్. మనిద్దరం కలిసి పంతులు గారిని కలుద్దాం, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చక్రి. అయితే అక్క, నువ్వు వెళ్ళి చక్రిని కలిసే, నేను ఇంటికి వెళ్తాను. ఈ టైంలో అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. లేదంటే ఆవిడ అదే టైంలో అక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆంటీ పదండి ఆంటీ. సరే నువ్వు వెళ్ళు. అక్క, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఏమిటమ్మా అనసూయ, ఇలా వచ్చావు? నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. ఏమిటి ఇలా వచ్చావు అని అడుగుతున్నాను. అది అది అనసూయ, అంతా కరెక్ట్ ప్లానింగ్ లోనే వెళ్తున్నావే. నిన్ను చూడు ఎలా బుక్ చేస్తాను. సమయానికి పంతులు గారు కూడా నీతో మాట్లాడుతున్నారు. ఆంటీ, ఆ అమ్మాయి చక్రి కాబోయే ఫియాన్సీ కదా? చక్రి, కారాపు. పంతులు గారి ఇంటికి వచ్చిందంటే ఏమో ఏం పనుండి కలవటానికి వచ్చిందో. తనేదో పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది కదూ. పాపం అనసూయ ప్రాబ్లం ఏమై ఉంటుందో.